హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీవర్స్తో వంట మిల్ మేకర్ ఆలూ కర్రీ ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని, వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని వాటర్లో వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత అవి వాటర్లో నుంచి, వేడి నీళ్ళలో నుంచి తీసి మళ్ళీ చల్లటి వాటర్ వేసుకొని మిల్ మేకర్ వేసి చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా ఇలా తీసేయండి. ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మిల్ మేకర్ బ్రేక్ అవ్వదు. వాటర్లో నుంచి తీసిన వెంటనే కాకుండా కాసేపు పక్కన పెట్టి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో జీలకర్ర, ఆవాలు అవసరం లేదు, జీలకర్ర వేసుకొని బగారాకు వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 ఆలు తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోండి. మీరు పీసెస్ చిన్నగా అయినా పెద్దగా అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు వదిలేసి ఇప్పుడు మూత తీసి ఒక 2 టమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని 2 అడుగు పట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోండి. అంటే గ్రేవీ ఎలా ఎక్కువ కావాలో తక్కువ కావాలో అలా చూసుకొని వేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడే మూత పెట్టుకొని కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. కర్రీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కమ్మగా కావాలనుకుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ